150 కోట్ల సర్కారు భూమిపై గులాబీ నేత కన్ను. కమ్మ సంఘం భూ కేటాయింపులో ట్విస్ట్. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధిపై భూ కబ్జా ఆరోపణలు. 23 ఎకరాలు కాపాడుకునేందుకు తపన. పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు. సంఘం పేరుతో కథ నడిపిన లీడర్. గులాబీ బాస్తో సన్నిహిత సంబంధాలు. యాక్షన్ తీసుకోవడం పైన ప్రభుత్వంలో చర్చలట. ఎవరండి ఈయన? కమ్మ సంఘం అంటే ఇక్కడ కానామెట్ దగ్గర 5 ఎకరాలు ఇచ్చిర్రు. వెలమ సంఘానికి ఏమో ఒక ముస్లిం కుటుంబానికి చెందిన భూమిని లావుని పట్ట అసైన్డ్ భూమి అని చెప్పి ఆ భూమిని లాక్కొని వెలమ సంఘం కట్టిరు. దానికి ఆనుకొని అదే కానామెట్లో అది కూడా 5 ఎకరాలు, అదొక 5 ఎకరాలు ఇచ్చిర్రు. ఇక హైదరాబాద్లోని హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న 2.3 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి ప్రయత్నిస్తున్నట. కాంగ్రెస్లోకి వస్తే అయిపోయా, ఏముంది, నీ ప్రయత్నం సఫలమవుతుంది. తన అనుచరులు బినామీలను ప్రోత్సహించి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఫిర్యాదులున్నాయి. ఉన్న ఫలంగా సర్కారు భూమిలో యాక్టివిటీ స్టార్ట్ కావడంతో ఆ భూమిని రక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ కబ్జా పర్వానికి బీఆర్ఎస్ రూలింగ్లోనే బీజం పడిందనే టాక్ ఉన్నది. గులాబీ బాస్కు అత్యంత సన్నిహితంగా ఉండే ఒక ప్రజాప్రతినిధి ఆ భూమిని కమ్మ సంఘానికి కేటాయించే విషయంలో చక్రం తిప్పి పక్కనే ఉన్న 2.3 ఎకరాల భూమిని కొట్టేసేందుకు ప్లాన్ వేసిండట. 150 కోట్ల విలువైన భూమి హైటెక్ సిటీకి సమీపంలో ప్రస్తుతం మార్కెట్లో ఎకరం ధర 50 నుంచి 60 కోట్లున్నది. ఇప్పుడు ఈ కమ్మ సంఘం, ఈ వెలమ సంఘం డెడ్లీ ఆపోజిట్లోనే మన పార్థసారథి రెడ్డి హెట్రోకి ఇచ్చిన భూమి, దాని పక్కనే యశోదాకి ఇచ్చిన భూమి. ఇది కానామెట్. మీరు హైటెక్ సిటీ శిల్పారామం దాటగానే రైట్ సైడ్లో ఈ హైటెక్స్ ఆర్చ్ ఒకటి ఉంటుంది కదా, ఆ ఆర్చ్ నుంచి లోపలికి పోగానే ఒక సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ నుంచి జస్ట్ రైట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. అంత విలువైన భూమిని తన ఖాతాలో వేసుకునేందుకు ఒక గులాబీ ప్రజాప్రతినిధి భారీ స్కెచ్ చేసిందట. తనకున్న పరిచయాలతో సర్వే నెంబర్ 11/1/1/2 ఖానామెట్ విలేజ్, శేరిలింగంపల్లి మండలం సుమారు 2.3 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఫిర్యాదులు ఉన్నాయి. అయితే ఎక్కడా కూడా సదరు లీడర్ తెర మీదకి రాకుండా జాగ్రత్తలు తీసుకొని మొత్తం కథ నడుపుతున్నాడట. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే అనుచరులను రంగంలోకి దింపి కరెంటు స్తంభాలు పాతేందుకు పనులు షురూ చేసిండట. అయితే అది ప్రభుత్వ భూమి అనే విషయం ఆ ప్రాంతంలోని స్థానికులందరికీ తెలుసు. కానీ 10 రోజుల క్రితం సడన్గా ఆ స్థలంలో కరెంటు స్తంభాలు నిర్మించేందుకు పనులు మొదలయ్యాయి. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు ప్రభుత్వ భూమిని కొందరు పలుకుబడి ఉన్న వ్యక్తులు కబ్జా చేస్తున్నారని వెంటనే ఆ భూమిని రక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక అధికారులు ఉంటారు, స్థానిక లీడర్లు ఉంటారు, అందరూ కలిసి భూమిని కబ్జా చేస్తారు. 3 ఏళ్ల క్రితం నుంచే కబ్జాకు ప్లాన్ అట. మొత్తం ఈ సర్వే నెంబర్లో 11/1/2లో 7.3 ఎకరాలు ఉంటే అందులో 5 ఎకరాలు కమ్మ సంఘానికి ఇచ్చారు. జీవో నెంబర్ 214 ద్వారా 21/12/2021లో కేటాయించారు. పక్కనే ఇంకొక 2.3 ఎకరాల భూమి ఉంది. ఆ గవర్నమెంట్ భూమిని ఆయన ఖాతాలు వేసుకోవడానికి ఆయన ఇగో ఇట్లా ఈ స్తంభాలను ఆడుతున్నట. మరి ఎవనయ్య జాగీరనో ఏమైందన్న లీడర్ పేరు రాస్తే ఏమన్నా చేసేది ఉందా? ఓ బీఆర్ఎస్ లీడర్ అని నాకు తెలిసి ఒక 5-6 సార్లు పోయింటాం ఆ ప్లేస్కి మనం.